నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. నారా లోకేష్ గారు కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, పార్టీ కూడా చూడమని చెప్పి సోషల్ మీడియాలో ఎవరైనా నాకు సమస్య ఉంది అని చెప్పి పోస్ట్ పెడితే ఆయన కంట్లో కనుక పడితే ఖచ్చితంగా స్పందిస్తా ఉన్నారు, హెల్ప్ చేస్తా ఉన్నారు. దీని మీద నేను చాలా వీడియోలు కూడా చేశాను. నిన్న ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్త పెట్టినటువంటి పోస్ట్ ఏదైతే ఉందో ఒకసారి చూద్దాం రండి. రకిత అనేటువంటి ఒక హ్యాండిల్ నుంచి ట్విట్టర్లో ఒక పోస్ట్ అయితే పెట్టడం జరిగింది. ఈ రకిత _IND అనేటువంటి ఈ హ్యాండిల్ ఏదైతే ఉందో ఈ హ్యాండిల్ నడుపుతున్నటువంటి ఆయన్నో ఆమె నాకు తెలియదు, కానీ నిరంతర ప్రక్రియ ఏంటంటే పొద్దున్న లేచినప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారిని దూషించడము, పవన్ కళ్యాణ్ గారిని దూషించడము, నారా లోకేష్ గారిని దూషించడము, లేడీ అయినప్పటికీ కూడా హోం మంత్రి అనిత గారిని కూడా దూషించడము ఒక దినచర్య అన్నమాట. అలాంటి హ్యాండిల్ నుంచి ఒక పోస్ట్ అయితే పెట్టారు. అదేంటంటే ఇతని పేరు ఊదరగుడి విజయ్ కుమార్, ప్రకాశం జిల్లా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా విభాగం ఇన్ఛార్జి అంట. బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా ఒంగోలులోని వెంకటరమణ హాస్పిటల్లో ICUలో వెంటిలేటర్ పై ఉంచారు. ఆ పార్టీ ఈ పార్టీ అని చూడకుండా అందరూ తోచినంత సహాయం చేయగలరని వేడుకుంటున్నా. ఇలాంటి పోస్ట్ ఎందుకు పెట్టవలసి వచ్చిందంటే ఆయన నమ్ముకున్నటువంటి పార్టీ, ఆయన అంటే ఎవరు, ఊదరగుడి విజయ్ కుమార్ నమ్ముకున్నటువంటి పార్టీ ఏదైతే ఉందో, ఆయన పనిచేసినటువంటి పార్టీ ఏదైతే ఉందో గాలికి వదిలేస్తే, కష్టకాలంలో గాలికి వదిలేస్తే ఆ ఊదరగుడి విజయ్ కుమార్కు సంబంధించినటువంటి మిత్రులు కావచ్చు, వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి కొంత సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నటువంటి కొంతమంది కావచ్చు, ఆయన గురించి ఇలా పోస్ట్ పెట్టి అకౌంట్ నెంబర్ ఇచ్చి, ఫోన్ నెంబర్ ఇచ్చి, IFSC కోడ్ ఇచ్చి తోచినంత సహాయం చేయండి. పార్టీలకు అతీతంగా, పార్టీలు అనేది ఎన్నికలప్పుడు మాత్రమే, ఎన్నికలు అయిపోయిన తర్వాత అందరము మనుషులమే, తోచినంత సహాయం చేయండి అని చెప్పి రకిత అనేటువంటి ఒక అకౌంట్ నుంచి ఈ పోస్ట్ పెడితే దీనికి నారా లోకేష్ గారు స్పందించారు. ఏం స్పందించారో చూద్దాం రండి. ఇక్కడ చూడండి. Dear Rakita, I am deeply moved by Vijay Kumar's health condition. I have alerted my team and they will immediately reach out to coordinate the necessary support. Wishing him strength for speedy recovery అని చెప్పి నారా లోకేష్ గారు ఆయన టీంకి ఇన్ఫార్మ్ చేస్తూ, ఆయన ఆఫీస్కి ఇంటిమేట్ చేస్తూ, ఈ విజయ్ కుమార్ ఎవరైతే ఉన్నారో ఈ విజయ్ కుమార్కు కావలసినటువంటి ట్రీట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని చూసుకోమని చెప్పి ఆయన అయితే పెద్ద మనసుతో పెట్టారు. సో పెద్ద మనసుతో పెడితే కనీసము ఇలాంటి పని చేసినటువంటి నారా లోకేష్ గారిని అప్రిషియేట్ చేయాల్సింది పోయి ఎవరో అంజిరెడ్డి అంట, ఆయన పదవి ఏంటంటే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాకు హెడ్డో ఏదో చెప్పారు. ఆయన వచ్చి ఏమని పోస్ట్ పెడతారు, మా కార్యకర్తలను చూసుకోవడానికి మేమున్నాము, మీ అవసరం మాకు లేదు అని చెప్పి. నిన్నటి వరకు ఏమన్నా గుడ్డిగాడిదికి ఏమన్నా పళ్ళు తోముతా ఉన్నాడా IT కోఆర్డినేటర్ నాకు తెలియదు, కానీ లోకేష్ గారు స్పందించిన తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎవరు పట్టించుకోకపోతే ఆ అధినేత పక్క రాష్ట్రంలో ఉంటే, ఒంగోలు అంటా ఉన్నారు కాబట్టి ఒంగోలులో ఇప్పుడు ఎవరు లీడరో కూడా తెలియదు. ఎందుకంటే ఎంపీగా పోటీ చేసిన ఆయన ఏమో జైల్లో ఉన్నాడు, ఇంకొక ఆయన జనసేన చేరిపోయాడు పెద్దగా ఉన్నాయన. ఆ సుబ్బారెడ్డి యాడుంటాడో తెలియదు. కాబట్టి కార్యకర్తలను పట్టించుకునే నాదుడే లేకపోతే సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి ఈ విధంగా ఒక కార్యకర్తను ఆదుకోండి అని చెప్పి పోస్ట్ పెడితే ఆ పోస్టుకు నారా లోకేష్ గారు రిప్లై ఇస్తే దాని మీద కూడా విషం చిమ్ముతున్నారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు గుర్తుపెట్టుకోండి, ఇది వీళ్ళ నిజ స్వరూపము. సో ఆ విజయ్ కుమార్ అనే అతను వైఎస్ఆర్సీపీ పార్టీకి సపోర్టర్ అయి ఉండవచ్చును, కానీ విజయ్ కుమార్ కూడా IT మంత్రి నారా లోకేష్ గారే, విజయ్ కుమార్కి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే. కాబట్టి ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి విజయ్ కుమార్ ఏ పార్టీ అయినా కానీ, ఏ మతమైనా కానీ, ఏ కులమైనా కానీ వాళ్ళకు కూడా ఈ కూటమి ప్రభుత్వమే ప్రభుత్వము. కాబట్టి వాళ్ళైతే ముందుకొచ్చి సరే చేతనైనటువంటి సహాయము చేద్దామని ముందుకొస్తే దాని మీద కూడా విషం చిమ్ముతున్నారు. నేను ఈ వీడియో చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో ఎవరైతే పనిచేస్తున్నారో మీ నాయకుల యొక్క దుర్బుద్ధి ఒకసారి గమనించండి. అమ్మ పెట్టదు, అడుక్కోనివ్వదు, వాళ్ళు సహాయం చేయరు. జగన్మోహన్ రెడ్డి గారే సహాయం చేసింటే ఈ విధంగా బహిరంగంగా పోస్ట్ పెట్టేటువంటి అవసరం వచ్చి ఉంటుందా? సుబ్బారెడ్డి సహాయం చేసింటే ఇలా బహిరంగంగా పోస్ట్ పెట్టేటువంటి అవసరం వచ్చింటుందా? అదేవిధంగా ఒంగోలులో పోటీ చేశాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన కొడుకు పెద్ద మాస్ లీడర్ అంటారు కదా, ఆయనే సహాయం చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేదా? ఎందుకు వచ్చిందంటే ఎవరు పట్టించుకోలేదు కాబట్టి ఇలా బహిరంగంగా డీటెయిల్స్ తో సహా పెట్టవలసి వచ్చింది. సో పెట్టారు కాబట్టి ఆయన ఒక మంత్రిగా, ఒక కూటమి ప్రభుత్వంలో ముఖ్యమైన నేతగా ఆయన స్పందిస్తే దాని మీద ఏడుపులు ఎందుకు? ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేస్తే ఇంకా 10 మందికి ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు జరుగుతాయి కదా. సో వీళ్ళ
జెండా అజెండా ఒకటే. కార్యకర్తల భుజాల మీద ఎక్కి సింహాసనం మీద కూర్చోవాలే కానీ కార్యకర్త ఏమైపోయినా పర్వాలేదు. సో కార్యకర్తలు గుర్తుపెట్టుకోండి, మీకు నిజంగా అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, అధికారం కోల్పోయిన తర్వాత అయినా ఏమైనా చేస్తా ఉన్నాడా? మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. చేసుకుంటే బాగుపడతారు, లేదనుకో ఇక మీ విఘ్నతకే వదిలేస్తాం. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.